సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, కేటీఎం కంపెనీ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి అఫీషియల్గా కేటీఎం డ్యూక్ 160 బైక్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంచ్ ఈవెంట్కి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు కేటీఎం టీమ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కేటీఎం డ్యూక్ 160 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూతో పాటు దీని యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూ కూడా మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే లుక్స్ పరంగా ఇది మనకి సేమ్ డ్యూక్ 200 బైక్ ఏదైతే ఉందో సేమ్ లుక్స్తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో కేటీఎం వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఈ కేటీఎం డ్యూక్ 160 అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం 3 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. ఒకటే బ్లూ అయితే ఉంటుంది, అండ్ ఒకటి సిల్వర్ కలర్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది అనమాట. సో 3 కలర్స్ లో మనకి ఈ బైక్ ని లాంచ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో టెక్నికల్ గా 165cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 phase norms కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ కనుక చూసుకుంటే 19 PS పవర్ ని 9500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ ఒకసారికి 15.5 Nm టార్క్ ని 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో జనరల్ గా మనకి కేటీఎం కంపెనీ వాళ్ళు DOEC ఇంజిన్ తో మనకి బైక్స్ అనేవి డిజైన్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ వెహికల్ లో కానీ చూసుకుంటే SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి SOEC ఇంజిన్ అనేది మనకి 160cc లో మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది, అలాగే లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే కాంపాక్ట్ ఉంటుంది, అలాగే మనకి ఇంకా మోర్ రిలయబిలిటీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు SOEC ఇంజిన్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ అనేది 0 to 70 km/h అనేది కేవలం 4.5 seconds లో మాత్రమే రీచ్ అవడం జరుగుతుంది. అలాగే 30 నుంచి 70 km/h అనేది 4th గేర్ లో 6.8 seconds లో రీచ్ అయితే 5th గేర్ లో 9.1 seconds లో రీచ్ అవడం జరుగుతుంది. సో ఫాస్టర్ అని చెప్పొచ్చు ఈ బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో లైటింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ తెలియదు అనమాట. బెటర్ లైటింగ్ విజిబిలిటీ ఉండడం కోసం ఫ్రంట్ సెక్షన్ లో LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి LED DRLs అయితే ఉంటాయి. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ లైట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ తెలియదు అనమాట. సో మంచి లైటింగ్ సెటప్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ది బెస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో మిగిలిన కాంపిటీషన్ బైక్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక సో ఫ్రంట్ సెక్షన్ లో మనకి 320 mm హబ్లెస్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అయితే చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంటుందంటే ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS కి ఈ బైక్ అయితే సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి సూపర్ మోటో ABS కూడా మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్యాక్ సైడ్ ABS అనేది మనం కావాలనుకుంటే ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ది బెస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి WP ఎపెక్స్ నుంచి 37 mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి నైట్రాక్స్ నుంచి అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి 2 కూడా అయితే ఉంటుంది అనమాట. రైడ్ చేసినప్పుడు మీకు రైడ్ రివ్యూలో కూడా మీకు సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 140/60 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మనకి రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. బెటర్ రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ది బెస్ట్ డైమెన్షన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వెయిట్ వచ్చేసరికి కేవలం ఇది మనకి 147 kgs వెయిట్ మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. డ్యూక్ 200 తో కంపేర్ చేసుకుంటే 12 kgs మనకి లైట్ వెయిట్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 174 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 815 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 10 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మనం అప్రాక్సిమేట్లీ 40 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ LCD కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ లైక్ డిజిటల్ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అలాగే ఫ్యూల్ కన్సంప్షన్ మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో మనకి అడిషనల్ గా ambient లైట్ సెన్సార్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఇది ఏంటంటే సో బ్రైట్నెస్ అనేది మనకి సన్ లైట్ తగ్గట్టుగా మనకి అడ్జస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో మనకి సర్వీస్ డ్యూ అలర్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ అలర్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆప్షనల్ గా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి సో టర్న్ బై టర్న్ ఆ విషయం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మీరు కన్సోల్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,84,994 రూపాయలతో ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ గురించి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ అయితే కాల్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది
KTM డ్యూక్ 160 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్ అయితే చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. సో ఎగ్జాస్ట్ అనేది మనకి దీంట్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. ఓకే, ఈ బైక్ నేను షూట్ కోసం తీసుకొచ్చి చాలాసేపటి నుంచి అయితే రైడ్ చేస్తున్నాను. సో ఈ షార్ట్ టైంలో ఉన్న నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో KTM నుంచి మనకి డ్యూక్ 125 అవైలబుల్గా ఉంది, అలాగే డ్యూక్ 200 కూడా అవైలబుల్గా అయితే ఉంది. బట్ ఆ గ్యాప్ కనుక చూసుకున్నట్టయితే కనుక 125cc నుంచి 200లో ఉన్న గ్యాప్ 150cc సెగ్మెంట్ బైక్ కానీ లేదంటే 160cc సెగ్మెంట్ బైక్ కానీ సో తీసుకొస్తే మనకి KTMకి మంచి మార్కెట్ అయితే ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు KTM డ్యూక్ 160 అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో 150 కూడా తీసుకురావచ్చు, బట్ 160 అనేది అటు ఫ్యామిలీకి అలాగే యూత్కి కూడా యూజ్ అవుతుంది. సో 150 అంటే మళ్ళీ మనకి అది సో అంత పవర్ అయితే ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్గా 160cc సెగ్మెంట్ బైక్ని లాంచ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ముందుగా చెప్పుకున్నట్టు 165cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే కాదనమాట, లిక్విడ్ కూల్ ఇంజిన్ అవ్వడం వల్ల ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 19 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్ అనేది, అలాగే 15.5 Nm టార్క్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో పవర్ అండ్ టార్క్ కూడా మనకి ది బెస్ట్ అయితే మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏంటంటే మనకి SOS ఇంజిన్ అనేది తీసుకొచ్చారు. సో బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉండదనే ఉద్దేశంతో వీళ్ళు SOS ఇంజిన్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి ఇంకా మోర్ రిలయబిలిటీతో పాటు లైట్ వెయిట్గా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, అలాగే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు SOS ఇంజిన్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అవ్వడం కానీ లేదంటే స్ట్రక్ అవ్వడం కానీ లేకుండా మనకి సో ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా ఎక్కడైతే లేవన్నమాట. సో ఎంత స్పీడ్లో రైడ్ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. అండ్ హీటింగ్ కూడా ఎక్కడ కూడా లేదు. సో నేను ఇప్పటివరకు చాలాసేపటి నుంచి రైడ్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా నాకు హీటింగ్ వస్తున్నట్టయితే అనిపించలేదు. అంటే ఇక్కడ మనకి లెగ్స్ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ ఎక్కడ కూడా నాకు హీటింగ్ వస్తున్న ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఓ మనకి చాలా బాగుంది ఇనిషియల్ పుల్ కానీ. సో చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. అండ్ కమింగ్ టు ద గేర్స్ గురించి మాట్లాడుకుంటే సో గేర్స్ అనేవి దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్గా మనకి పడుతున్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సస్పెన్షన్ డిపార్ట్మెంట్. సో సస్పెన్షన్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ సో 37mm USD ఫోక్స్ అది ఇచ్చారు. సస్పెన్షన్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి హార్డ్ అవుతుందన్న ఫీలింగ్ లేకుండా మనకి మంచి సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. సో USD ఫోక్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఆ కార్నరింగ్ స్టెబిలిటీ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్తో మనకి ఈ బైక్ని అయితే డిజైన్ చేశారు. సో చాసెస్ కూడా మనకి మంచి చాసెస్ అని చెప్పొచ్చు. సో KTM వాళ్ళ పేటెంట్ చాసెస్ అని చెప్పొచ్చు ఈ స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్రేక్స్ అనేవి మనకి దీంట్లో టాప్ నాచ్ అయితే ఉంటాయన్నమాట. సో వేరే కాంపిటీటర్ సెగ్మెంట్ బైక్స్ కనుక చూసుకుంటే దీని దరిదాపుల్లో కూడా రావని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 320mm హబ్లెస్ డిస్క్ అయితే ఇచ్చారు. సో చాలా పెద్ద సైజ్ డిస్క్ అయితే ఇచ్చారు, అలాంగ్ విత్ ABS అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంటుంది. సో బ్రేకింగ్ యాక్యురెన్సీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఏముంది అక్కడ ఆగాలనుకుంటున్నా, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆగాలనుకున్నా చూస్తాను నేడు దగ్గర. ఓకే, చాలా అంటే చాలా బాగా ప్రాపర్గా మనకి బ్రేక్స్ అనేవి పడుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం 2 గుడ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో మనకి డ్యూక్ 200లో ఏదైతే కంఫర్ట్ ఉంటుందో సేమ్ కంఫర్ట్ దీంట్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ గ్రిప్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంది. ఎందుకంటే సో KTM వాళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అనే వాడు ఇష్టపడరు అనమాట. సో అందుకే వాళ్ళ వెహికల్స్ అనేవి అంత కాస్ట్ ఉంటాయి అండ్ నెక్స్ట్ అంత ప్రీమియంగా కూడా ఉండడం జరుగుతుంది. సో టైర్స్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 140/60 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్స్ గ్రిప్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది టైర్స్ గ్రిప్ అనేది.
అండ్ కార్నరింగ్లో కూడా మనకి ఆ స్టెబిలిటీ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ మనలో అయితే మిస్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంది టైర్స్ యొక్క గ్రిప్ అయితే మాత్రం. అండ్ కన్సోల్ అన్నది వీళ్ళు ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకు దీంట్లో తీసుకొచ్చారు. డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఆప్షనల్గా మీకు బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారనమాట. మీరు కావాలనుకుంటే ఆప్షనల్గా అది కూడా మీరు అయితే పెట్టించుకోవచ్చు. అలాగే దీని యొక్క డైమెన్షన్స్ కూడా మనకి 2 కూడా అయితే ఉన్నాయన్నమాట. సో దీని యొక్క కెర్బ్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకి కేవలం 147 kg వెయిట్తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. సో మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మీరు వెయిట్ ఉందని ఫీల్ అవ్వరు అనమాట. చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. సో డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే మనకి 12 kg లైటర్గా మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 174 mm అయితే ఇచ్చారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి 160 mm ఉంటే సరిపోతుంది. సో 174 ఇచ్చారు కాబట్టి సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరైతే కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి చాలా మినిమల్గా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 815 mm అయితే ఇచ్చారు. సో యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే రైడ్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. సో 5.2, 5.3 ఉన్నా కూడా మీరైతే సో రైడ్ అయితే చేయొచ్చు అనమాట. సో డైమెన్షన్స్ పరంగా మనకి 2 కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ట్యాంక్ కూడా మనకి 10 లీటర్ ట్యాంక్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో మెటల్ ట్యాంక్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి దీంట్లో కాంప్రమైజ్ అనే వాడైతే లేదనమాట. సో అన్నీ కూడా మనకి టాప్ నాచ్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. దీని యొక్క ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,84,994 రూపీస్కి లాంచ్ అయితే చేశారు. సో ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలియాలంటే మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ని కానీ మీ దగ్గర ఉన్న బ్రాంచ్ని కానీ అయితే కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు మీకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎంత పడుతుంది అలాగే డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలో కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డ్యూక్ 160 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే దీని యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే షేర్ చేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఈ బైక్ గురించి కంప్లీట్ కస్టమర్ రివ్యూ కానీ ఇంకా మిగిలిన డీటెయిల్స్తో మీకు అయితే వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి.